సంతబొమ్మాళి మండలం తాళవలసలో అతిసార ప్రబలింది. 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 8 మంది టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు మృతి చెందడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామంలో డయేరియా ప్రబలడానికి గల కారణాలు పూర్తిస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని పరీక్షించాలని, ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళవలసలో అతిసార ప్రబలింది. 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 8 మంది టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు మృతి చెందడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామంలో డయేరియా ప్రబలడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని పరీక్షించాలని, ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి, శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రబలుతున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళవలస గ్రామంలో అయితే నిన్న డయేరియా ప్రబలింది. ఈ డయేరియాకి సంబంధించి 8 మందికి అయితే ఈ డయేరియా ప్రబలింది. ఈ 8 మందిని కూడా పొట్టహుట్టిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి టెక్కలి జిల్లా ఆసుపత్రి ఉంది. ఈ జిల్లా ఆసుపత్రికి అయితే వీరందరినీ తరలించారు. అయితే శ్రీకాకుళంకి సంబంధించి ఏదో ఈ డయేరియా ప్రబలిందో ఈ డయేరియాకి సంబంధించి 8 మందిలో ఒక వ్యక్తి అయితే అక్కడే మృతి చెందాడు, ఆసుపత్రిలో మృతి చెందాడు. మిగతా వారందరినీ కూడా జిల్లా ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తున్నారు. అందులో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్ కి అయితే తరలించారు. అయితే మొదటి రోజు 8 మంది రాగా రెండవ రోజు అయితే 3 వచ్చారు. ఈ 3లో కూడా ఒకరి పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. ప్రస్తుతానికైతే ఏ విధంగా అయితే ఈ డయేరియా ప్రబలింది అనే దానిపైన అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు అందరూ కూడా అది నీటి ద్వారా వచ్చిందా, ఏమైనా కలుషితమైన వాటర్ కలిసిందా అని చెప్పేసి దానికి సంబంధించి అయితే అధికారులు అందరూ కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైతే ఏ విధంగా ఈ డయేరియా ప్రబలింది అనేది అయితే తెలియడం లేదు. ప్రస్తుతానికి 2 రోజులు ఇది ఈ బారిన పడడం వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది. ప్రస్తుతానికి గ్రామంలో అయితే వైద్య శిబిరాలని నిర్వహించారు. ప్రస్తుతానికి అదే టీఎంఓ ఆఫీస్ నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు కూడా ఫోన్లు రావడంతో ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కూడా గ్రామానికి చేరుకున్నారు. అయితే ఏ విధంగా ఇది వచ్చింది, ఏ విధంగా ప్రబలుతుంది అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడైతే నిన్న 2 రోజుల నుంచి కూడా ఎవరైతే ఈ డయేరియా ప్రబలారో వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ప్రస్తుతానికైతే నిన్నటి వరకు అయింది. ఈ రోజు అయితే ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు. జ్యోతి, ఇకపోతే మరి అక్కడ ప్రజల్ని అలర్ట్ చేశారా? ఈ డయేరియా గనక వాటర్ తోనే వస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించారా? ప్రస్తుతానికైతే డయేరియా ఈ వాటర్ వల్లే వచ్చిందని చెప్పేసి అయితే అధికారులు అనుకుంటున్నారు తప్ప అదైతే పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి డయేరియా ప్రబలకుండా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయించడం, తర్వాత శానిటేషన్ చేయించడం, వాళ్ళకి బయట నుంచి వాటర్ తెచ్చి ఇప్పించడం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరు కూడా ఇంకా ఈ వ్యాధి పక్క గ్రామాల్లో కూడా ప్రబలకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ ని చూద్దాం.